హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆనంద వల్ల అత్తయ్య మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోదాం పదా అనేసి ఇద్దరు అనుకుంటూ ఉంటే, ఆగండి మావయ్య అని అంటూ ఆనంద అంటుంది. అలా అంటే వాళ్ళ అత్తయ్య మావయ్య అలా చూస్తూ ఉంటే ఆనంద ఇలా చెప్తూ ఉంటుంది, నేను కూడా మీతో పాటే వచ్చేస్తాను మావయ్య అని అంటే, ఇక అప్పుడే ఎందుకమ్మా నువ్వు మాతో పాటు ఎందుకు వస్తావు? నీ భర్త ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి కదా. తనంటే నా భార్య కాబట్టి నా వెంట వస్తుంది, మేమిద్దరం ఒకరికొకరం, అలాగే నువ్వు కూడా నీ భర్తతో పాటే ఉండాలి కదమ్మా అంటే, లేదు మావయ్య నేను కూడా మీతో పాటే వస్తాను. నేను ఎక్కడో అనాథ ఆశ్రమంలో ఉంటే నన్ను గుర్తించి నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో మీ బిడ్డగా నన్ను పెంచి మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి నన్ను మీ ఇంటి మనిషిగా చేసుకున్నారు. మీరు నాకు అమ్మ నాన్నతో సమానం. మీరు నా అమ్మ నాన్న అయినప్పుడు మిమ్మల్ని నేను ఎలా వదులుకుంటాను? మిమ్మల్ని నేను వదిలిపెట్టను, మీతో పాటే నేను వస్తాను. నాకు ఒక జీవితానికి గుర్తింపించిన మిమ్మల్ని నేను వదులుకోలేను మావయ్య, మీతో పాటు వచ్చేస్తాను నేను అని అంటే, అది కాదమ్మా మేము చెప్పేది విను అంటే, లేదు మావయ్య మీరు నాతో ఇంకా ఏమి చెప్పొద్దు, నాకు భర్త ప్రేమ కంటే అత్త మామ అమ్మ నాన్నలతో సమానం, వాళ్ళ ప్రేమే నాకు కావాలి అని చెప్తుంది. ఇక అప్పుడే ఆనంద భర్త అంటాడు. అలా అనేసరికి ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు ఆనంద? నువ్వు నాతో పాటు ఉండిపోవాలి కదా అంటే, లేదండి నేను మీతో పాటు ఇక్కడ ఉండిపోలేను, నేను అత్త మామలతో వెళ్ళిపోతాను. వాళ్ళకు ఈ వయసులో బాధ పెట్టడం కరెక్ట్ కాదు, వాళ్ళని ఒంటరిగా వదిలేసి వాళ్ళని ఇలా దూరం చేయటం న్యాయం కాదు, అందుకనే వాళ్ళ వెంటే నేను వెళ్తాను అని చెప్పగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇక వెంటనే బాధపడుతూ ఉంటారు వాళ్ళు కూడా. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఆనంద, సరే మావయ్య అత్తయ్య పదండి మీతో పాటే నేను వచ్చేస్తాను అని చెప్పగానే, సరే అమ్మా నీ ఇష్టం అని అంటారు వాళ్ళు. ఇక బ్యాగ్ తీసుకొని వచ్చేస్తుంది. ముగ్గురు కలిసి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆనంద వల్ల బావ వాళ్ళ ఆయన వాళ్ళ అక్క ముగ్గురు ఇంట్లో ఉండిపోతారు. వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో కట్టెల పొయ్యి మీద మళ్ళీ పాలు పెట్టి పొంగిస్తూ ఉంటుంది. బాబునెత్తుకొని ఆనంద అలాగే చూస్తూ ఉంటుంది. వాళ్ళ అత్త మావ ఇద్దరికి సేవలు చేసుకుంటూ అలాగే బట్టలు అమ్ముకుంటూ బట్టలు కుట్టుకుంటూ అలా కష్టాలు పడుతూ చాలా కష్టపడి ఎదుగుతుంది ఆనంద. అలా ఆ ఇంట్లో చిన్న ఇంట్లో ఇంకా బాబుని పైన కూర్చోబెట్టుకొని మిషన్ కూడా కుడుతుంది, బట్టలు కుడుతుంది. అలాగే బట్టలు అమ్మటానికి ఊరూరా బైక్ మీద తిరిగి బట్టలు అమ్మేసి వస్తుంది. ఆ రకంగా చాలా కష్టపడి ఎదుగుతూ ఉంటుంది ఆనంద. నా చెల్లి ఇంత కష్టపడి ఇంత స్థాయికి వచ్చింది, అంతేకాదు నా భర్త అలాగే మా మరిది గారు ఇద్దరూ చేసిన పని వల్ల చాలా నష్టపోయారు. వాళ్ళు బిజినెస్లు సొంత వ్యాపారాలు చేసుకుంటామని చెప్పారు అని ఇక్కడ చెప్తూ ఉంటుంది. అలా చెప్పిన వాళ్ళు అనేసి ఆనంద వాళ్ళ బావగారు వాళ్ళ ఆయన ఇద్దరు వ్యాపారాలు చేస్తారు కదా, వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటే చాలా నష్టం వచ్చేస్తుంది. ఇక ఆనంద వాళ్ళు కొంచెం కొంచెంగా ఎదుగుతూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళంతా ఇంట్లో ఉండగానే ఒక అతను వచ్చేసి, అమ్మ ఆనందమ్మ అని అంటూ చెప్తాడు, మీ ఆయన మీ బావగారు ఇద్దరు వ్యాపారాల్లో నష్టపోయారమ్మా, ఉన్న చివరి ఇల్లు అప్పుల కోసం అమ్ముదామని వేలం వేశారమ్మా, అందుకే ఈ విషయం మీతో చెప్పాలని వచ్చాను అంటే, అప్పుడే ఆనంద ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. అక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తూ ఉండే లోపే ఇక్కడ వేలం వేసేస్తారు. ఇంకా ఇల్లు కాస్త 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 80 లక్షలకి ఫైనల్ అయిపోతుంది. మూడోసారి 80 లక్షలకి పాట పాడేస్తారు. కాగితాల మీద అన్నిటి మీద సంతకాలు చేసేసి ఇంకా అప్పుడే అన్నీ ఫైనల్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆనంద పరిగెత్తుకొని వచ్చేస్తుంది. ఆనందం చూడగానే వాళ్ళ భర్త వాళ్ళ బావగారు అలా బాధపడుతూ మొహం చిన్నగా చేసుకొని చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంద లాయర్ చేతిలో ఉన్న ఆ పేపర్స్ని చూసి దండం పెట్టి ఇలా అడుగుతుంది, నమస్తే సార్ అని అంటూ అంటే, నమస్తే అమ్మ, మీరు ఆనంద భైరవి కదా అంటే, అవును సార్ నేనే అని చెప్తే, ఇంకా మీ బావగారు ఇంకా ఆయనకి అంత గొప్ప తండ్రిని వదిలేసి ఇలా వ్యాపారాల్లో నష్టపోయి ఇలా ఇల్లు కూడా అమ్ముకుంటారని అసలు అనుకోలేదమ్మా అని అంటూ చెప్తాడు. ఇంకా అదే నేను ఆ విషయం గురించే మాట్లాడటానికి వచ్చాను. మాకు ఈ ఇల్లు దేవాలయం లాంటిది, మాకు ఈ ఇల్లు ఎంతో గొప్పది, అలాంటి ఇల్లుని వదులుకోవటం మాకు ఇష్టం లేదు. మీరు కనికరించి మాకు ఈ ఇల్లుని వచ్చేలా చేయండి, ఆ డబ్బులేవో మేమే కట్టేస్తాం అని అంటూ చెప్తుంది ఆనంద. చెప్తే
నీకోసం ఆలోచిస్తానమ్మా. మీ మామగారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన కొడుకులు ఇలా చేశారని తెలిసి చాలా బాధపడ్డాను నేను. కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేకుండా అమ్మేసుకుంటున్నందుకు నేను బాధపడ్డాను. సరే, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, నేను గడువు పెడతాను. ఆ గడువులోపు నువ్వు అన్నీ తీసుకొని వచ్చేసేయమ్మా. అంటే డబ్బులు కట్టేస్తే చాలు. అంటే నేను కష్టపడి ఎలాగైనా డబ్బులు కడతాను అని ఆనంద చెప్తుంది. అలా చెప్తే సరే అమ్మా అని అంటూ ఇంకా చెప్పేసి వెళ్ళిపోతారు అందరూ అక్కడి నుంచి. ఆ తర్వాత ఆనంద అప్పుడప్పుడు కొంచెం డబ్బు కడుతూ ఉంటుంది. ఇక అలాగా చిన్న షాప్ ఓపెన్ చేస్తుంది. ఆ షాప్లోకి చాలామంది ఆడవాళ్ళు వచ్చి చీరలు కొంటూ ఉంటారు. ఆ రకంగా ఆనంద కొంచెం స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటుంది. ఆనంద అలా ఎదిగి ఆ ఇల్లుని మొత్తం కొనేస్తుంది. మళ్ళీ ఆ ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు కొడుకులు వాళ్ళ నాన్న ఏ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోతాడో అదే ప్లేస్లో నిలబడి ఇద్దరూ కలిసి ఒకేసారి కాళ్ళు పట్టుకొని, మమ్మల్ని క్షమించండి నాన్న, మిమ్మల్ని కాదని వ్యాపారాల్లో మేము నష్టపోయాం. మా సొంత నిర్ణయాలు తీసుకొని మేము ఎంతో బాధపడ్డాం. మేమే కాకుండా మిమ్మల్ని కూడా బాధపెట్టి ఉన్న ఆస్తి అంతా పోగొట్టి మేము చాలా తప్పు చేశాం నాన్న, మమ్మల్ని క్షమించండి. అంటే క్షమించటానికి నేనెవరినిరా? మీ భార్య ఆనంద గొప్పతనం గురించి అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల అయ్యుండి ఎంత గొప్పగా ఆలోచించింది, ఎంత గొప్పగా చేసింది ఆ అమ్మాయి గురించి ఒకసారి మీరు చూడండి అని చెప్పగానే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు. ఆ రకంగా ఆనంద ఎదిగింది. ఆనంద నా కుటుంబాన్ని నిలబెట్టింది. ఆనంద చేసిన ఆస్తి ఇంత పెద్దది అయ్యింది. మీరు అంటారు కదా, ఎవరి ఆస్తి మాది అని చెప్పి అంటున్నారు కదా, వాటా వస్తుంది వారసులము అని. ఇందులో ఎవరికి ఏ వాటా రాదు, చిల్లి గవ్వ కూడా రాదు. ఈ ఆస్తి మొత్తం ఆనందది మాత్రమే అని అంటూ వాళ్ళ అక్క చెప్తుంది. అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉంటుంది. ప్రీతి వెంటనే క్లాప్స్ కొడుతూ, చూసావా రోహిత్, మనం ఆస్తి అడిగామని చెప్పి భలే కట్టు కథ అల్లారు కదా అని అనేసరికి ఆనంద కోపంగా ప్రీతి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటుంది, నువ్వు ఆస్తి అడిగావని చెప్పేసి నువ్వు వారసుడివి కాదు అని చెప్పలేక ఆస్తే నాది కాదు అని కథ చెప్పారు. ఇలా కావాలని చేస్తున్నారు. మనం సంతోషంగా ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు రోహిత్ అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే చూడు, నువ్వు ఏమనుకున్నా, నువ్వు కలిసి ఉండాలని అనుకుంటే ఈ ఆస్తి అని ఎందుకు అనుకుంటావు అనేసి ప్రీతి వాళ్ళ రోహిత్ వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటుంది. నువ్వు కావాలి అనుకుంటే ఇక్కడ ఉండొచ్చు, లేదనుకుంటే వెళ్ళిపోవచ్చు. అంతేకాని ఆస్తి కావాలి అది కావాలి అంటే ఎవరు ఇవ్వటానికి కూర్చోలేదు ఇక్కడ. ఇది ఉమ్మడి కుటుంబం, మా కుటుంబం, అందరం కలిసే ఉంటాం అని చెప్తుంది. ఇక అప్పుడే రోహిత్ వాళ్ళ నాన్న కూడా, అవును, మీరు మిమ్మల్ని ఉండమని కూడా బలవంతం చేయము, వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అని చెప్పగానే ఇక అప్పుడే చూసారా ఎలా మాట్లాడుతున్నారో చూసారా అని అంటూ ఉంటే, అలాగే మాట్లాడతాము, ఇక్కడ ఇలాగే ఉంటాం మేము అని చెప్తుంది రోహిత్ వాళ్ళ అమ్మ. ఇక అప్పుడే ఇలా అంటుంది, కావాలని ఆస్తి ఇవ్వకూడదని లేనిపోని కథలు చెప్పి ఇలా ప్లాన్లు వేశారు మీరు అని అంటే ఆనంద ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటుంది. చూడు రోహిత్, నిన్ను వారసుడు కాదని అంటున్నారు వీళ్ళు అంటే ఇంకా అప్పుడు ఆనంద ఆపుతావా అని గట్టిగా అరుస్తుంది. వారసుడు కాదు అని ఎవరు చెప్పారు? రోహిత్ ఈ ఇంటి వారసుడు, ఈ ఇంటి బిడ్డ అని సీరియస్గా అంటుంది. రోహిత్ ఎప్పటికీ ఈ ఇంటి బిడ్డే, నువ్వు అవునన్నా కాదన్నా రోహిత్ ఈ ఇంటి వారసుడు అని అంటే, మరి వారసుడు అంటున్నప్పుడు మరి ఆస్తి ఇవ్వటానికి తప్పేముంది, ఇస్తే తప్పేమవుతుంది అని అంటే, ఆస్తి ఇవ్వటానికి నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ ఇది ఆస్తి పంచడానికి కాదు, అందరం కలిసి ఉండటానికి. అయినా ప్రీతి, నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు ప్రేమించింది మా రోహిత్నా, వాడి వెనకాల ఉన్న ఈ ఆస్తినా అని అంటూ అడుగుతుంది ఆనంద. చూసావా రోహిత్, చూసావా ఎలా మాట్లాడుతున్నారో అంటే, అవును పిన్ని అలా అంటున్నావేంటి అని రోహిత్ అంటే, మరి నేను ప్రేమించిందైతే మీరు సంతోషంగా ఉన్నాము అంటున్నారు కదా, మరి ఎందుకు ఆస్తి వాటా అని అడుగుతుంది? ఇది కరెక్ట్ కాదు, ఇది ఉమ్మడి కుటుంబం, ఈ ఆనంద చచ్చేదాకా ఆస్తి పంపకాలు అనేవి ఉండవు అని సీరియస్గా అంటుంది ఆనంద. అలా అనేసరికి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.